ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపదలను దుఃఖాలను భయాలను పారదోలి మన జీవితంలో కష్టాలని వాటి తొలగించి మనకు ధైర్యాన్ని రక్షణకి ఇస్తాడు స్వామి. ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మనకి అందరూ దూరం అయిపోయినా భగవంతుడి కాళ్ళ మీద పడి నువ్వే దిక్కు స్వామి అంటే ఆయన కాపాడతాడు. ఈ ప్రపంచము, ఈ సమాజము, ఈ బంధువులు వీళ్ళందరూ మనల్ని ఒంటరిని చేసినా భగవంతుడు తోడు కానీ కాళ్ళు కొట్టుకుంటే ఆయన మళ్ళీ అందరిని దగ్గర చేస్తాడు. ఆయన మనకన్నీ తిరిగి మళ్ళీ ఇస్తారు. అందరి దగ్గర చేయకపోయినా, అందరు లేకుండా ఎలా బతకాలో ధైర్యాన్ని ఇస్తారు. లేకపోయినా ఎలా బతకాలో ఆ శక్తిని ధైర్యాన్ని ఇస్తారు. ఎలా అంటే మనకి ఇంటి వానరులాగా అనమాట. ఎంతమంది మనతో పలికినా పలకపోయినా ఇంటి వానరు మనతో అనుకూలంగా ఉంటే ఆ ఇంట్లో ఉంటే మనం ఉండొచ్చు. అదే వానరే కరెక్ట్గా లేదనుకో, మిగతా వాళ్ళందరూ మనతో అనుకూలంగా ఉన్నా కానీ మనం ఖాళీ చేయమంటే ఖాళీ చేసి ఇబ్బంది పడాలి. దేవుడు మనుషుల రూపంలో వస్తాడు. మనకి ఎవరైతే ఆపదలో సహాయం చేస్తారో వాళ్ళే దేవుళ్ళు. అలాగే మాకు ఇల్లు ఇచ్చిన మహోదర్ గారు కానీ వీళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు. మనకి మనుషులందరూ మనం అనుకుంటాం కానీ మనకి ముఖ్యం ఎవరంటే భగవంతుడు ముఖ్యం. భగవంతుడి కాళ్ళ మీద పెడితే ఆయన చూసుకుంటాడు అనమాట. అలానే మన సబ్స్క్రైబర్లకి, మనకు సహాయపడి మనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మనం బాగుండాలి, మనతో పాటు మన సబ్స్క్రైబర్లు బాగుండాలి, మన శత్రువులు బాగుండాలి, వాళ్ళ మనసు మారాలని సమయంలో నాకు అందరు దూరమైన నా సబ్స్క్రైబర్లు, నా యూట్యూబ్ ద్వారా నాకు పరిచయమైనటువంటి సబ్స్క్రైబర్లు నాకు ఎంతో ధైర్యాన్ని, మా కుటుంబానికి రక్షణ ఇచ్చారు. మీకు మిమ్మల్ని అందరినీ మాకు పరిచయం చేసి మిమ్మల్ని కలిపింది మాకు భగవంతుడు అనమాట. అంటే మీకు జనాలు, మీకు సపోర్ట్ ఉన్నారు, మీకు బంధువులు ఇంట్లో ఊర్లో వాళ్ళు లేకపోయినా ఆయన ఒక ధైర్యాన్ని మీ ద్వారా మాకు ఇచ్చాడు అనమాట. ఈ ఏడుకొండలవాడి అనుగ్రహం మాతో పాటు ఈ వీడియో చూసే మీ అందరికీ, మన సబ్స్క్రైబర్లందరికీ ఉండాలని కోరుకుంటూ, ఏడుకొండలవాడ వెంకటరమణ సప్త శనివారం 3వ వ్రతం దిగ్విజయంగా పూర్తి చేసే శక్తి సామర్థ్యాన్ని ఆ భగవంతుడు మా అమ్మాయికి కల్పించి మా కుటుంబానికి కల్పించినందుకు భగవంతుడికి ప్రణామాలు తెలుపుకుంటున్నాం. సప్త శనివారం వ్రతం 3వ వారం పూజ పూర్తి అయింది ఈరోజు. గోవిందా గోవిందా.